హైదరాబాద్లో సిటీ బస్సు ఎప్పుడొస్తుందో అని ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఈ తిప్పలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఆ సమయాల్లో మరిన్ని బస్సులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సుల సంఖ్య తక్కువగా, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతోనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ ప్రయాణికుల ఇబ్బందులపై ఈటీవీ ప్రత్యేక కథనం. భాగ్యనగరంలో అవసరమైన బస్సులు చాలక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో అరకొర బస్సుల వల్ల వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 2800 సిటీ బస్సులున్నాయి. కరోనాకు ముందు 3800 ఉండగా ఆ తర్వాత 1000 బస్సులను కుదించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక ప్రయాణికుల రద్దీ పెరిగింది. అందుకనుగుణంగా బస్సుల సంఖ్య మాత్రం ఆర్టీసీ యాజమాన్యం పెంచలేదు. అన్ని విద్యా సంస్థలు ఒకే సమయంలో ప్రారంభమవడం, ఉద్యోగులు అదే సమయంలో కార్యాలయాలకు వెళ్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అరకొర బస్సుల వల్ల సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. చాలా మంది ఎక్కి ఏమైందంటే తొక్కిసే ఆటల వల్ల కింద పడిపోవడం, దెబ్బలు తగలడు, ఫోన్లు పోవడు, ఇక మిగతా చాలా బస్సులు ఎక్కువ రాక ఇబ్బంది పడడు, లేడీస్ కూర్చొని జెంట్స్ని ఇబ్బంది పెట్టడం. కాకపోతే ఇంకా మళ్ళీ దౌర్జన్యంగా కొట్లాడు, కండక్టర్లు కూడా మర్యాద లేకుండా విపరీతంగా మాట్లాడు. అది ఇంతవరకు న్యాయం కాదు. మేము ఇక్కడ ఎక్కేది అందరం ఎంఆర్ పిల్లలు. మేము గంటల తరబడి పిల్లల్ని పట్టుకుని బస్ స్టాప్లో వెయిట్ చేయలేకపోతున్నాము. బస్సు డ్రైవర్లు టైంకి రారు, ఒక్కసారే వస్తారు. 4-5 బస్సులు ఒక్కసారే వస్తాయి. గంటలు ఈ పిల్లలతోటి హైపర్ పిల్లలు వీళ్ళు. మేమేమో రోజు స్కూల్కి తీసుకెళ్ళాలి, మాకు ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు మేము అరగంటలో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు 2 గంటలైనా కూడా బస్ స్టాప్లోనే నిలబడాల్సి వస్తుంది. ఆ బస్సులు ఎక్కినా కూడా పిల్లలకి చాలా ఇబ్బంది బస్సులో. ఎందుకంటే అరగంటలో ఒక బస్ స్టాప్కి 4-5 బస్సులు నిండే పిల్లలు జనాలు వచ్చేస్తున్నారు. తినడానికి ఉండట్లేదు, ఒక టైంకి వెళ్దామంటే బస్సులో ఉండట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. నేను 5K బస్ కోసం ఎదురు చూస్తున్నాను. మెహదీపట్నం వెళ్ళాలి. ఆఫీస్ టైం వచ్చేసి మాకు 10:30, 10:40 వరకు. ఇంతవరకు బస్సు లేదు. నేను వచ్చి 15 minutes అవుతుంది. ఇంతవరకు బస్సెస్ లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. బస్సెస్ 10:30 అలా వస్తుంది, టైం అయిపోతుంది. మాకు ఫంక్షన్ ఉంటుంది. ఆ టైంకి మాకు లైట్స్ పడిపోతుంది. ఆఫీస్కి టైంకి రావాలండి బస్సెస్ ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల బస్సెస్ మొత్తం చాలా తగ్గించేస్తారు బస్సెస్. నేను హైటెక్ సిటీకి వెళ్ళాలని ఇక్కడ నిల్చున్నానండి. దాదాపుగా 45 నిమిషాల పాటు ఇక్కడ నిలబడ్డాను. ఇంతవరకు బస్సు రాలేదు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వలన తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుంది. తప్పితే బస్సులు అన్నీ ఫుల్గా వస్తున్నాయి. బస్సుల సంఖ్యను తగ్గించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బస్సుల సంఖ్యను పెంచి, కాబట్టి దయచేసి ప్రభుత్వము బస్సుల సంఖ్య పెంచి టైంకు బస్సులను రవాణా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంది. ఒలిఫెంటా బ్రిడ్జ్ చిలకలగూడ చౌరస్తాలో ఉన్న ఉప్పల్ బస్టాప్ వద్ద సాయంత్రం వేళల్లో అవసరమైన బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చిలకలగూడ చౌరస్తా నుంచి తార్నాక, మౌలాలి, ఈసీఐఎల్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, హైత్ నగర్ ప్రాంతాలకు బస్సులు వెళ్తుంటాయి. సికింద్రాబాద్ నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. బస్టాపుల్లోనే ఆటోలను ఇష్టారీతిన నిలపడం వల్ల అవస్థలు తప్పడం లేదని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది అవుతుంది. కాలేజీలో రాణిస్తలేదు. మళ్ళీ పెంచితే ఏమవుతుంది, కొంతమంది కోర్పొరేట్స్ వల్ల చావాల్సి వస్తుంది. కాలేజ్కి టైం కింద వెళ్తలేము, సార్లు రాణిస్తలేదు. కాలేజీలో లేట్ అవుతుందని పొద్దున కూడా లేట్ అవుతుంది. బస్సు వేస్తే మంచిగా వచ్చినట్టునే అవుతుంది. ఇంకా వచ్చిన బస్సులలో అంతా చాలా మంది ఉంటున్నారు. చేతుల్లో దొరుకుతలేదు. వేస్తే మంచిగా ప్రాబ్లం అవుతుంది. అప్పుడప్పుడు లేట్ వస్తాం, అప్పుడప్పుడు కాలేజ్ పనిష్మెంట్స్ అయితే అన్నీ వేస్తే మంచిగా స్టూడెంట్స్ కూడా కొంచెం అంత ఉండదు. రొట్టెలనండి మేము ఉద్దమారికి ఉద్దమారికి వస్తామన్నా. మేము 30 కిలోమీటర్స్కి వెళ్ళి పొద్దున్న ఒకటే బస్సు ఉంటుంది. 7:30కి వెళ్తాం. ఇక్కడికి వచ్చేవారికి 8:30 అవుతుంది. ఒకటే బస్సు ఇంటికి పోయే వారికి 8:30 అయితే అక్కడికి 9 వరకు పోతాం. 8:30 కాలేజ్ అవుతుంది. అక్కడ రాని ఇబ్బంది చేస్తారు. కొంచెం శ్రద్ధ చేస్తున్నాం. బస్సుల సంఖ్య పెంచితే మాకు మంచిది. నేను జాబ్ చేయడానికి వెళ్తాను కదా, రాత్రి 10:30-11 అయినా కానీ చేస్తాను. గంటలే పోతున్నది. సకాలంలో బస్సులు రాక బస్టాపుల్లో గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. రైతీఫైల్ బస్టాండ్ నుంచి సికింద్రాబాద్ జేబీఎస్ కు నేరుగా వెళ్లే బస్సు సర్వీసులు లేక దిల్సుఖ్ నగర్, అంబర్పేట, రామ్నగర్, విద్యానగర్, ముషీరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. హైత్ నగర్, వనస్థలిపురం నుంచి మెట్రో సౌకర్యం లేకపోవడంతో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా విద్యార్థులు, ఉద్యోగులు సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.